పోలీస్ స్టేషన్లో విలీనం చేసే ప్రతిపాదనను స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడ్డగుట్ట డివిజన్ ప్రజలు, నాయకులు, వ్యాపారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు తుకారం గేట్ పిఎస్ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లాలాగూడ పోలీస్ స్టేషన్ దూరంగా ఉండటం, రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని తుకారం పిఎస్ను యథాతథంగా కొనసాగించాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా పేరు ఆర్మలేష్, సిపిఎం పార్టీ సికింద్రాబాద్ జోన్ కార్యదర్శి. నేను ఆ ఏరియాలో మాకు ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్ ముందు గతంలో మాకు తుకారం గేట్ మొత్తం మైండ్ రైల్స్ ఇవన్నీ కలిపి రైల్ నిలయం అంతా కలిపి ఒకటే పోలీస్ స్టేషన్ ఉండే. దాంట్లో నుంచి 80% తీసేసి లాలాగూడ పిఎస్ చేయడం అని జరిగింది. అది చేయడం ద్వారా మాకు చాలా అక్కడ ఉన్న జనాలందరూ కూడా చాలా దూరం అవుతుంది. 2 కిలోమీటర్లు నడిచిపోవాలి. తర్వాత అక్కడ నుంచి ట్రావెలింగ్ కూడా ఉండదు. రావాలి పోవాలంటే కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు. నైట్లో ఉంటే ఏదైనా జరిగితే సంఘటన జరిగితే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మా దగ్గర ఏంటంటే రోజు డైలీ వేజ్ చేసుకుంటే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కొద్దిగా ఈ వైన్స్ ఇవన్నీ ఉన్నందుకు కూడా అక్కడ ఇబ్బంది అయ్యి తాగి చేసి అవి కూడా గొడవలు అవుతూ ఉంటాయి. గంజాయి, కొంతమంది పిల్లలు గంజాయి తాగడం కానీ ఇలాంటి కొన్ని చర్యలు జరుగుతుంటాయి. కాబట్టి అలాంటి దాన్ని ఎదుర్కోవాలంటే పిఎస్ దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో మా అందరం కూడా అఖిలపక్ష కమిటీతో పోరాటం చేసి పోయిన 20 తారీఖు నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 20 తారీఖు నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు కూడా దాని గురించి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సార్ను సజనా సార్ని కలిసినాము, డీజీ గారిని కలిసినాము, వీళ్ళందరినీ కలిసినాము. కలిసిన సందర్భంగా ఈరోజు ఏంటంటే ప్రభుత్వం 3 కమిషనరేట్ చేసింది కాబట్టి దాని నుంచి భాగంగా మల్కాజ్గిరి మార్చడం ద్వారా మా పిఎస్ను మాకు ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ తెలుసుకొని మా ఏరియా పొజిషన్ మాకే కేటాయించి హైదరాబాద్లో కలపాలని చెప్పేసి మేము ఖచ్చితంగా కోరుతా ఉన్నాం. లేకపోతే మాత్రం దాని మీద మళ్ళా ఆ రోజు ఏదైతే ర్యాలీ తీసిన 8వ తారీఖు నాడు మొత్తం దుకాణాలు అన్ని షాపులు కూడా బంద్ చేసుకొని స్వచ్ఛందంగా